హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సనత్ వాస్. మీరు చూస్తున్నారు తెలుగు వైటాట్స్. ఫ్రెండ్స్, నేను వీడియోలో గూగుల్ డాక్స్ యూస్ చేసుకొని బగ్స్ ఎలా ఫైండ్ చేయాలో చూపిస్తాను. ర్యాండమ్ వెబ్సైట్స్లో అయినా లేకపోతే పర్టికులర్ వెబ్సైట్స్లో అయినా. ఓకేనా? నేను ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. ఓకే, ఫస్ట్ నేను ఇప్పుడు సైట్ అని టైప్ చేస్తాను. ఇక్కడ సైట్ అంటే ఇక్కడ వెబ్సైట్ టైప్ చేయాలన్నమాట. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ microsoft.com అని టైప్ చేస్తాను. microsoft.com టైప్ చేస్తే మనకు చూడండి, మీరే ఇక్కడ రిజల్ట్స్లో వచ్చి మనకు microsoft.com వెబ్సైట్ రిలేటెడ్ వెబ్సైట్స్ అన్నీ చూపిస్తుంది. దాని సబ్ డొమైన్స్, దాని ఇన్ఫర్మేషన్, ప్రతి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. లింక్డ్ఇన్ అన్నా ఉండొచ్చు, వికీపీడియా అండ్ ఎక్స్బాక్స్ అంటే microsoft.com రిలేటెడ్ వెబ్సైట్ అనమాట. సబ్ డొమైన్స్ అనమాట ఇవన్నీ రిలేటెడ్ వెబ్సైట్స్. insider.windows.com. ఓకేనా? నెక్స్ట్ మనకు ఇక్కడ సైట్లో www రిమూవ్ చేయాలనుకోండి, ఇక్కడ స్పేస్ టైప్ చేసి -www అని టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఇక్కడ www రీప్లేస్ చేస్తుంది అనమాట. docs.microsoft.com, demos.microsoft.com. ఓకే, సబ్ డొమైన్స్ అన్నీ మనకు చూపిస్తుంది. news.xbox.com అంటే ఇది రిలేటెడ్ మైక్రోసాఫ్ట్ కంపెనీదే వెబ్సైట్. ఓకేనా? ఇలా మనము ఫైండ్ చేయొచ్చు అనమాట. మనకు దీంట్లో ఇంకా ఫైల్స్ ఏమైనా ఫైండ్ చేయాలంటే దానికోసం ఫైల్ టైప్ అని సెర్చ్ చేయాలి, టైప్ చేయాలన్నమాట. FILETYP ఫైల్ టైప్ :స్పేస్ PDF. ఫర్ ఎగ్జాంపుల్ నేను PDF సెర్చ్ చేయాలనుకుంటాను. PDF అని టైప్ చేస్తాను. మనకు చూడండి, ఇక్కడ PDF ఫైల్స్ ఉంటేనే మాత్రం చూపిస్తుంది, లేకపోతే చూపిదు అనమాట. ఓకే, ఇక్కడ ఏం లేదనమాట. దీంట్లో ఈ సైట్లో ఏం లేదనుకుంటా, అందుకని రాలే. చూద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. చూడండి, దాన్ని రిమూవ్ చేయగానే వచ్చింది. info.microsoft.comలో ఏదో ఒక PDF ఉంది. ఓకేనా? ఇట్లా మీరు ఈ పీడిఎఫ్లో కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, మనం చెప్పలేము. ఓకే, ఇట్లా మీరు ఫైల్స్ కూడా మీరు ఫైండ్ చేయొచ్చు అనమాట. PDF అనే కాదు, మీరు PPT అన్న ఆర్ .php ఫైల్స్ ఎనీ టైప్ ఫైండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్, పర్టికులర్ వెబ్సైట్లో కాకుండా ర్యాండమ్ వెబ్సైట్లో అడ్మిన్ పేజెస్, ర్యాండమ్ వెబ్సైట్లో ఎలా ఫైండ్ చేయాలి అంటే మనము సైట్ కోలన్ కీవర్డ్ యూస్ చేయకూడదు. ఇన్యూఆర్ఎల్ అంటే ఇన్యూఆర్ఎల్ కీవర్డ్ యూస్ చేయాలి. ఇన్యూఆర్ఎల్ :స్పేస్ అడ్మిన్ లాగిన్ అని టైప్ చేయాలి. అడ్మిన్ లాగిన్ టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ర్యాండమ్ వెబ్సైట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. లిస్ట్ అడ్మిన్ పేజెస్ ఇంక్లూడ్ అయిన వెబ్సైట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఎన్ని అడ్మిన్ పేజెస్ అనమాట. ఓకే, దీంట్లో మీరు ఇక్కడ SQL ఇంజెక్షన్ ట్రై చేయొచ్చు. ఓకే, నేను ఇంకా సపరేట్ వీడియో చేస్తాను SQL ఇంజెక్షన్కు. ఓకే, దానికోసం మనం బగ్స్ ఫైండ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ర్యాండమ్ వెబ్సైట్స్లో మనము చూపించచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ ఉంది చూడండి. ఇక్కడ ఇన్యూఆర్ఎల్లో మనము ఏమైనా క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఫైండ్ చేయాలన్నా, SQL ఇంజెక్షన్ ఫైండ్ చేయాలన్నా మనకు ఇవన్నీ డార్క్స్ అనమాట. ఓకే, ఇవన్నీ ట్రై చేయొచ్చు. మీరు ఇది కాపీ చేసుకొని ఇక్కడ సర్చ్ బార్లో పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేశాక ఇక్కడ పారామీటర్స్ అన్నీ వచ్చేసినాయి చూడండి, ID పారామీటర్స్. ఇది SQL ఇంజెక్షన్ ట్రై చేయొచ్చు, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, ఏమైనా కమాండ్ ఇంజెక్షన్ ఇవన్నీ ట్రై చేయొచ్చు అనమాట. లోకల్ ఫైల్ ఇంక్లూషన్ ఇవన్నీ నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో, రాబోయే వీడియోస్లో చూపిస్తాను. ఇంకా డైలీ 1 వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ప్రతి ఒక్కటి ట్రై చేయండి. ఫైల్స్ అని మీరు సెన్సిటివ్ ఫైల్స్ అని మీరు ఫైండ్ చేయొచ్చు అనమాట. ఓకే, చూడండి, ఇదొకటి. ఇలా మీరు ప్రతి ఒక్కటి ట్రై చేయండి. SQL డంప్. ఓకే, కొన్ని వెబ్సైట్స్ రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ ఇంప్లిమెంట్ చేసిండదు, మెయింటెనెన్స్లో ఉంటుంది అనమాట. ఓకే, అందుకనే ఆ వెబ్సైట్లో వదిలేసింటారు. ఓకే, చూడండి, ఇదొక SQL డంప్. ఓకే, ఇదొక SQL డంప్ అనమాట. ఇలా మీరు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీరు ఫైండ్ చేయొచ్చు అనమాట. ఈ లిస్ట్లో ప్రతి ఒక్కటి ట్రై చేయండి, బగ్స్ కనిపెట్టే ఛాన్స్ ఉంది.
బగ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఫైల్స్ అనే కానీ ఉండొచ్చు. ఇది ఈ పారామీటర్స్తో మీరు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అన్ని ఫైండ్ చేయొచ్చు అనమాట. ఓకే గైస్, ఇంతే వీడియో. ఓకే గైస్, ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఫుల్ చూడండి. ఓకే ఓకే గైస్, హ్యావ్ నెక్స్ట్ డే, బాయ్.